శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం వ్యాకరణ శాస్త్రానికి పట్టుకొమ్మలైనటువంటి మహర్షుల గురించి చెప్పుకోబోతున్నాం. ఒకళ్ళు కాత్యాయన మహర్షి అయితే, ఇంకొకాయన పాణిని మహర్షి. పూర్వం పుష్పదంతుడు అనే మహాతపస్వి ఉండేవాడు. ఆయన ఎప్పుడు శివుడిని సేవిస్తూ శివసేవకుల్లో మొదటివాడిగా ఉండేవాడు. కానీ దేవి ఒకసారి ఆయనకి శాపం ఇచ్చింది. పుష్పదంతుడు పాపం బాధపడుతుంటే శివుడు అక్కడికొచ్చి ఏది జరిగినా మంచిగే జరుగుతుంది. నువ్వు భూలోకంలో ఒక బ్రాహ్మణుడికి కొడుకుగా పుట్టి, శివభక్తి కలిగి మళ్ళీ నన్నే చేరుకుంటావు. బాధపడకు పుష్పదంత అంటూ ఓదార్చాట. పుష్పదంతుడు శివుడి పాదాలు వదలకుండా భక్తితో ఉండగలిగినప్పుడు, ఎన్ని జన్మలెత్తినా నేను బాధపడను అంటూ శాపాన్ని స్వీకరించాడు. శాప కారణంగా భూలోకంలో సోమదత్తుడు, వసుదత్త అనే పేరు గల దంపతులకు కొడుగ్గా పుట్టాడతను. చక్కటి కాంతితో వెలుగుతున్న అతన్ని కాత్యాయనుడు అని పేరు పెట్టి పిలుస్తూ ఉండేవాళ్ళు. వరరుచి అని కూడా పేరుందనమాట. అయితే కాత్యాయనుడు పుట్టినప్పుడు ఆకాశవాణి ఇలా చెప్పింది. ఏమని? ఇతడు శృతధరుడు అనే పేరుతోటి వర్షుడికి శిష్యుడై వ్యాకరణ శాస్త్రాన్ని వృద్ధిలోకి తీసుకొస్తాడు అని చెప్పిందట. సరే కాత్యాయనుడు పుట్టి 5 సంవత్సరాలయింది. అనుకోకుండా సోమదత్తుడు చనిపోయాడు. తల్లి వసుదత్త ఆ పిల్లవాడిని పెంచి పెద్ద చేస్తుంది. సరే ఉపనయనం చేసి ఏదైనా గురువు దగ్గర చదివించాలి కదా! ఏం చెయ్యాలో తెలియక ఆవిడ బాధపడుతుందట. అదే కాలంలో ఇంకొక ఊళ్ళో వేదసము అనే ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారట. వాళ్ళ పేర్లు దేవస్వామి, కరంభుడు. వాళ్ళిద్దరికీ ఇంద్రదత్తుడు, వ్యాడి అని ఇద్దరు పిల్లలుండేవారట. ఇంతలో కరంభుడు చనిపోయారు. అన్నగారైన దేవస్వామి ఆ కరంభుడు పోవడానికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అన్నదమ్ములు ఇద్దరూ పోయేసరికల్లా పాపం వాళ్ళ భార్యలు కూడా సహగమనం చేసేసారట. ఈ చిన్నవాళ్ళిద్దరూ అనాథలైపోయారు. వాళ్ళకేమో పండితులవ్వాలని చాలా ఆశ. అందుకని కుమారస్వామి గురించి తపస్సు చేశారట. కుమారస్వామి ఆ పిల్లలిద్దరికీ కనిపించి, పాటలీపుత్రంలో వర్షుడు అనే గురువు దగ్గరికి వెళ్లి విద్య నేర్చుకోండి. మీరు గొప్ప పండితులవుతారంటూ చెప్పి పంపాడట. ఆ పిల్లలిద్దరూ పాటలీపుత్రం వెళ్లి వర్షోపాధ్యాయుడు ఎక్కడున్నాడు అంటూ అడగడం మొదలుపెట్టారు. ఊరి వాళ్ళు అతను ఉపాధ్యాయుడో కాదో మాకు తెలీదు గానీ, ఒక మూర్ఖుడు వర్షుడైతే ఉన్నాడు. అదిగో ఆళ్ళదిగో ఆ ఊరికి చివరలో ఉంటారు వెళ్ళండి అంటూ పంపించారట. చిన్న గుడిసెలాంటి ఇంట్లో వర్షుడు అతని భార్యతో కలిసి ఉంటున్నాడు. పిల్లలక్కడికి వెళ్లి, "ఇది వర్షోపాధ్యాయుల వారి ఇల్లేనా?" అంటూ అడిగారట. వర్షుడి భార్య బయటకొచ్చి పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళింది. "అమ్మా! మేము వర్షుడి దగ్గర విద్య నేర్చుకునేందుకొచ్చాం. ఆయన్ని అందరూ మూర్ఖుడు అని ఎందుకంటున్నారు?" అని అడిగారట. వర్షుడి భార్య తన భర్తని గురించి వాళ్ళకి చెప్పిందనమాట. ఏమని? "వర్షుడు, ఉపవర్షుడు అన్నదమ్ములు. ఉపవర్షుడు గొప్ప పండితుడు. వర్షుడు మాత్రం ఏమీ తెలియనివాడు. మమ్మల్ని ఉపవర్షుడు చాలా కాలం పోషించాడు. ఒకనాడు నేను నా భర్తని అవమానంగా మాట్లాడాను. పాపం దానికాయన బాధపడి వెళ్ళిపోయి పరమేశ్వరుడి గురించి తపస్సు చేశాడు. ఆయనకి కుమారస్వామి కనిపించి, శృతధరుడు అనే శిష్యుడికి ఓంకారంతో ఎప్పుడైతే వేదం చెప్పడం మొదలు పెడతావో, అప్పుడు నీకు సకల విద్యలు వచ్చేస్తాయంటూ చెప్పాడు. అందుకే శృతధరుడు అనే శిష్యుడి కోసం చూస్తున్నాను నాయనా. మీరు కొంచెం అతన్ని వెతికి తీసుకొస్తే అతనితో పాటు మీరు కూడా విద్య నేర్చుకోవచ్చు అంటూ చెప్పిందట ఈ వర్షుడి భార్య. వెంటనే వాళ్ళిద్దరూ కూడాను, "అమ్మా! కుమారస్వామి చెప్పింది ఎప్పటికీ తప్పు అవ్వదు. మేము శృతధరుడు కోసం వెతికి ఆయన్ని తీసుకొనొచ్చి గురువుగారి దగ్గర మేము ముగ్గురం కలిసి కూర్చుని విద్య నేర్చుకుంటాం" అంటూ చెప్పి బయలుదేరారట. వాళ్ళలా వెతుకుతూ, వెతుకుతూ వసుదత్త ఇంటి దగ్గర అరుగు మీద కూర్చున్నట్ట. ఆ ఊరికి నందుడనేవాడు నాట్యం చేయడానికొచ్చాడు. వసుదత్త ఆవిడ కొడుకుతోటి అందిట, "నాయనా! మీ తండ్రి ఉన్నప్పుడు నందుడు చేసిన నాట్యాన్ని చూసి అతన్ని మన ఇంటికి పిలిచేవాళ్ళము. ఇప్పుడు నాకు ఆ నాట్యం చూసే యోగం లేదని బాధపడుతున్నాను" అందిట. కాత్యాయనుడు వెంటనే అన్నట్ట, "అమ్మా! నే వెళ్లి నాట్యం చూసి అంతా నీకు చేసి చూపిస్తాను. సరేనా?" అంటూ తల్లిని ఓదార్చట. ఇదంతా అరుగు మీద కూర్చున్న ఈ ఇంద్రవత్త, వ్యాడి ఇద్దరు చూశారు. మెల్లిగా అతనితో పాటు వీరు కూడాను ఆ నందుడి నాట్యాన్ని చూడ్డానికి వెళ్లారట. సరే నందుడి నాట్యం అయిపోయింది. కాత్యాయనుడు వెనక్కి తిరిగి వచ్చి వాళ్ళ అమ్మకి మొత్తం నాట్యాన్ని ఎలా ఉందో అలా చేసి చూపించాట. ఇది వీళ్ళిద్దరూ ఆయన్ని వెంబడిస్తూ వచ్చి ఆయన్ని చూసి ఇతనే శృతధరుడని తెలుసుకొని వసుదత్తకి చెప్పి ముగ్గురు కలిసి ఈ వర్షుడి ఇంటికొచ్చారట.
గురుపత్ని ఆనందంతోటి ఆ ముగ్గురిని గురువుగారికి నమస్కారం చేయమని చెప్పింది. వాళ్ళలా చేయగానే వర్షుడు వాళ్ళ గురించి అడిగి తెలుసుకొని ఒక మంచి రోజు చూసి కుమారస్వామికి నమస్కారం చేసి విద్యాబోధనంతా మొదలుపెట్టాడు. ఓంకారంతో చెప్పడం మొదలుపెట్టగానే వర్షుడు గొప్ప పండితుడయ్యాడు. ఓసారి చెప్పగానే కాత్యాయనుడు వెంటనే చెప్పేసేవాడట. ఏకసంతాగ్రహి. 2 సార్లు చెప్పగానే వ్యాడి చెప్పేసేవాడట. ద్విసంతాగ్రహి. 3 సార్లు చెప్పగానే ఇంద్రదత్తుడు చెప్పేసేవాడు. అతను త్రిసంతగ్రహి. ఈ విధంగా వీళ్ళు ఒక సంవత్సరంలో 3 వేదాలు నేర్చేసుకున్నారు. పాటలీపుత్ర మహారాజుకి ఈ గురువుగారి గురించి తెలిసిపోయింది. శిష్యుల గురించి తెలిసిపోయింది. వెంటనే ఆయన్ని గురువుగారిని తీసుకెళ్ళి కనకాభిషేకం చేశాడు. ఆయనకొక చక్కటి ఇల్లిచ్చి, నేను కూడా మీ శిష్యుడినే ఈ రోజు నుంచి అంటూ ఆయనకి శిష్యుడైపోయాడాయన. గాంధార దేశంలో పాణి అనే పిల్లవాడొకడుండేవాడు. అతడు కూడా పరశుడి దగ్గర శిష్యుడిగా చేరాడు. కానీ అతనికి ఎంత చదివినా వచ్చేది కాదు. తప్పులు చెప్తూ ఉండేవాడు. మిగిలిన వాళ్ళు నవ్వేవాళ్ళు. గురువుగారి భార్య పాణినిని పిలిచి, "బాధపడకు, గురువుగారు కూడా నీలాగే ఉండేవారు. ఆయనలాగా నువ్వు కూడా కుమారస్వామి గురించి తపస్సు చెయ్యి. నీకు అన్ని విద్యలు వచ్చేస్తాయి" అంటూ చెప్పిందిట. గురువుగారి భార్య చెప్పినట్లుగానే తపస్సు చేయడం మొదలుపెట్టాడు పాణిని. గుహుడు ప్రత్యక్షమై పంచాక్షరి మంత్రం చెప్పి ప్రయాగ వెళ్లి శివుణ్ణి గురించి తపస్సు చెయ్యన్నట్ట. శివుడు కరుణతోటి పాణినికి వ్యాకరణ శాస్త్రం మొత్తం అనుగ్రహించాట. పాణిని తిరిగొచ్చి కాత్యాయనుడు, వ్యాడి, ఇంద్రులతో కూర్చోపెట్టి వ్యాకరణం గురించి చెప్పాడు. కాత్యాయనుడు, ఈ పాణిని ఇద్దరూ వాదించుకున్నారు. ఇలా 7 రోజులు వాదించుకున్న తర్వాత పాణిని ఓడిపోయాట. ఏడుస్తూ కూర్చున్నాడు. మళ్ళీ శివుడు కనిపించి, "నీకేం పర్వాలేదు, మళ్ళీ వాదించు" అన్నట్ట. ఈసారి కాత్యాయనుడు ఓడిపోయాట. శిష్యులు ముగ్గురు వ్యాకరణంలో గొప్ప పండితులయ్యారు. పాణిని గురువుగారి దగ్గర అనుమతి తీసుకుని వేరే చోట ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ శిష్యులకి పాఠాలు చెప్పుకుంటూ ఉండిపోయాడు. కాత్యాయనుడు కూడా శివుడి గురించి తపస్సు చేశాడు. ఆయన ప్రత్యక్షమయ్యాడు. "ఏం కావాలి" అంటే, "నాకు శబ్దశాస్త్రం కావాలి" అంటూ అడిగాట. అలా శివుణ్ణి అడిగి తీసుకున్న శబ్దశాస్త్రము, దాని సహాయంతోటి పాణిని రాసిన వ్యాకరణ శాస్త్రాన్ని వృద్ధిపరిచాడు ఈయన. దాంట్లో పాణిని చెప్పింది, చెప్పిన దానికి ఇంకా చెప్పి, ఇంక చెప్పడానికి సాధ్యం కాకుండాను వ్యాకరణ శాస్త్రాన్ని రాశాడాయన. ఇదంతా తెలుసుకున్న పాణిని కాత్యాయన మహర్షి మీద కోపం తెచ్చుకొని అతని దగ్గరికి బయలుదేరాడు. కాత్యాయన మహర్షి పాణినికి ఎదురుగా వెళ్లి తీసుకునొచ్చి కూర్చోబెట్టి కుశల ప్రశ్నలు అడిగాడు. కానీ పాణిని అసూయతోటి, "నీ తల ఈ రాత్రికే ముక్కలు ముక్కలైపోతుందని" చెప్పించాట. కాత్యాయన మహర్షి, "నేను శివుడు ఆజ్ఞ తీసుకొని ఈ గ్రంథాన్ని రాశాను. అదే గనక నిజమైతే నువ్వు నాకిచ్చిన శాపం నీకు కూడా జరుగుతుంది" అన్నట్ట. చివరికి ఇద్దరూ ప్రాణాలు వదిలి శివలోకాన్ని చేరుకున్నాడు. దేవి శాపం వల్ల పుష్పదంతుడు అనే శివసేవకుడు కాత్యాయనుడిగా పుట్టాడని, అతని శాపం పోగొట్టడానికి తన తేజస్సుతోటి పాణిని పంపించి ఇద్దరిని తన దగ్గరికి తెచ్చేసుకున్నాడు శివుడు. ఈ విధంగా శాపం వల్ల కలిగిన మానవ రూపం వదిలేసి మళ్ళీ శివసేవకుల్లో కలిసిపోయారు కాత్యాయన మహర్షి. ఇందులో మనకొక చిన్న నీతి కూడా ఉంది. ఏమిటది? ఎంత గొప్ప తపస్సంపన్నులైనా, పండితులైనా ఈర్ష్య వల్ల ఒకళ్ళనొకళ్ళు శపించుకొని మరణించేశారు. అందుకే మనిషికి అసూయ అన్నది ఉండకూడదు. ఎంత గొప్పవాడినైనా అది పతనం చేస్తుంది అన్నది మనం తెలుసుకోవాలి. మళ్ళీ మనం రేపు మరొక మంచి కథతోటి ఇదే సమయానికి ఇదే ఛానల్‌లో కలుద్దాం. అంతవరకు సెలవు.